హలో, అందరికీ నమస్తే. నేను మీ అభిలాష్. మనమున్నాం ఆర్జే అభిలాష్ తెలుగు పాడ్కాస్ట్లో. అయితే ఈరోజు ఎపిసోడ్లో భాగంగా సైన్స్ పరిష్కరించలేని అత్యంత మర్మమైన విషయాలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా డెజావు. మనలో చాలామందికి ఏదో ఒక సమయంలో ఒకానొక సందర్భం ఇంతకుముందే గతంలో ఎప్పుడో జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది. అది మనం చేసే పని కావచ్చు, లేదా చుట్టుపక్కల పరిసరాలు కావచ్చు, మరి చుట్టూ జరిగే ఎన్నో విషయాలు చూస్తుంటే మనకు అరే ఇది ఎప్పుడో జరిగిందిగా అని అనిపిస్తూ ఉంటుంది. దీన్నే డెజావు అంటారు. కొంతమంది ఇవి పూర్వజన్మ జ్ఞాపకాలు అని కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఇంకొంతమంది భవిష్యత్తులో జరిగేదానికి ఇవి సంకేతాలని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ డెజావుకి కారణం తెలియాలంటే ఇది కలిగినప్పుడు మెదడుని పరీక్షించాల్సి ఉంటుందంట. కానీ ఈ డెజావు అనేది ఏ సమయంలో ఏ వ్యక్తిలో జరుగుతుందో తెలీదు. అందుకే శాస్త్రీయంగా సైన్స్ పరంగా దీనికి కారణం ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలీదు అన్నట్టు. సెకండ్ వన్ ఈజ్ ప్లసిబో ఎఫెక్ట్. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో గాయపడిన సైనికులందరికీ కూడా పెయిన్ కిల్లర్స్ ఇచ్చేవాళ్ళు పాపం. అయితే ఎంత పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పటికీ అవి సరిపోయేవి కాదట, పెయిన్స్ తగ్గేవి కాదట వాళ్ళకి. అప్పుడు ఒక డాక్టర్ హెన్రీ అని, అతను ఒక సర్జన్ అనమాట. సైనికులందరికీ వాళ్ళకి తెలియకుండా పెయిన్ కిల్లర్ డబ్బాలో కొంచెం ఉప్పు నీరు పోసి వాళ్ళకి ఉప్పు నీరు ఎక్కిస్తూ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినట్టుగా నటించేవాడు. విచిత్రంగా సైనికులందరికీ నొప్పి తగ్గిపోయేది. ఉప్పు నీరుకి నొప్పి తగ్గించే గుణం ఉందని ఎక్కడా కూడా లేదు. అయితే ఉప్పు నీరు ఎక్కించిన తర్వాత సైనికులకి నొప్పి తగ్గిపోయింది అని చెప్పాం కదా. అసలు అలా తగ్గిపోవడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఆ సైనికులు తమకి పెయిన్ కిల్లర్స్ ఎక్కించారు అని, ఆ నొప్పి తగ్గిపోతుంది అని వాళ్ళు గట్టిగా నమ్మారు. కాబట్టి ఆ పూర్తిగా నమ్మకం ఏదైతే నమ్మారో వాళ్ళ నమ్మినందు వల్లనే వాళ్ళ మెదడు పెయిన్ కిల్లర్ తీసుకుంటే ఎలా స్పందించాలో అలా స్పందించిందట. దీన్నే ప్లసిబో ఎఫెక్ట్ అంటారు. ఈ ప్లసిబో ఎఫెక్ట్ ద్వారా ఇంకా చాలా జబ్బుల నుంచి కూడా చికిత్స లేకుండానే కోలుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గుండె జబ్బులు కావచ్చు, క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద జబ్బుల నుంచి కూడా ఈ ప్లసిబో ఎఫెక్ట్ ద్వారా మరి ఎంతోమంది కోలుకున్న వారు కూడా ఉన్నారట. ఈ ప్లసిబో ఎఫెక్ట్కి కారణం ఏంటో ఇప్పటి వరకు తెలియదు. మరి ఇది సైన్స్ ఇంకా చెప్పలేదట. ఇక థర్డ్ వన్ ఈజ్ వావ్ సిగ్నల్. ఒహాయో యూనివర్సిటీలోని బిగ్ ఇయర్ రేడియో టెలిస్కోప్ 1973లో గ్రహాంతరవాసుల గురించి తెలుసుకోవడం కోసం అంతరిక్షం నుంచి వచ్చే సిగ్నల్స్ను అందుకోవడానికి నిర్మించబడింది. అయితే 1977లో ఖగోళ శాస్త్రవేత్త అయిన జెర్రీ అనే అతను మరి దాని నుంచి వచ్చిన డేటాలో 6 క్యారెక్టర్స్ కలిగిన ఒక ప్రత్యేక సీక్వెన్స్ని గమనించాడట. ఈ సీక్వెన్స్ డీప్ స్పేస్ నుంచి సూటిగా భూమి మీదకి వచ్చిందని, దీన్ని వావ్ సిగ్నల్ అని అంటారని తెలుస్తోంది. అయితే చాలామంది ఈ సిగ్నల్ని మనకి గ్రహాంతరవాసులు పంపారు అని అంటూ ఉంటారు. కానీ ఇప్పటివరకు ఇది ఎవరు పంపారో ఎవరికి తెలీదు, సైన్స్ కనిపెట్టలేదు కూడా అని అంటున్నారు. ఇంకొక విషయానికి వెళ్తే హమ్డింగర్. ఇదేంటి డింగర్ అంటున్నారు అని అనుకోకండి. హమ్డింగర్ ప్రపంచంలో చాలామందికి తక్కువ ఫ్రీక్వెన్సీ గల శబ్దం తరచూ వినిపిస్తూ ఉంటుందట. దీనినే హమ్డింగర్ అంటారు. ఈ శబ్దం వినడానికి చాలా చిరాకుగా ఉంటుందట. న్యూజిలాండ్, కెనడా, ఇంకా ఇంగ్లాండ్లో కూడా ఈ శబ్దం వినే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందనేసి తెలుస్తుంది. అయితే అసలు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో, కేవలం కొంతమందికి మాత్రమే ఎందుకు వినబడుతుందో ఇప్పటివరకు ఎవ్వరికి తెలియదట. ఈవెన్ అది ఆ శబ్దం వింటున్న వాళ్ళకు కూడా తెలియట్లేదట. ఇలా చెప్పుకుంటూ పోతే సైన్స్ పరిష్కరించలేని మర్మమైన విషయాలు చాలానే ఉన్నాయి. మరి మొత్తానికి ఈ ఎపిసోడ్లో కొత్త విషయాలు, సైన్స్కి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. సైన్స్ పరిష్కరించలేని విషయాల గురించి తెలుసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు మై తెలుగు పాడ్కాస్ట్. నేను మీ అభిలాష్. బాయ్ బాయ్. 6 క్యారెక్టర్